సంక్రాంతి బరిలో 3 పెద్ద సినిమాలు వస్తున్నాయి. వీటన్నింటికి థియేటర్స్ సర్దే బాధ్యతను మాత్రం ఒకరికే అప్పచెప్పారు. ఏ సినిమాకు ఎన్ని థియేటర్స్ ఇవ్వాలో ఆయన డిసైడ్ చేయాల్సిందే. దీంతో అందరి ఫోకస్ ఆయన పైనే పడింది. ఇంతకీ థియేటర్స్ కౌంటింగ్ ని తన చేతుల్లోకి తీసుకున్న ఆ నిర్మాత ఎవరో చూసేద్దామా? 2025 సంక్రాంతికి 3 సినిమాలు పక్కాగా వస్తున్నాయి. రామ్ చరణ్ గేమ్ చేంజర్ జనవరి 10న, బాలకృష్ణ డాకు మహారాజ్ 12న, సంక్రాంతికి వస్తున్న 14న రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. అన్ని సినిమాలు 2 రోజుల గ్యాప్ లో వస్తున్నా థియేటర్స్ అడ్జస్ట్ చేయడం కష్టమే. ముందుగా వస్తున్న గేమ్ చేంజర్ ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నా, డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాంకు కావాల్సినన్ని థియేటర్స్ దొరకడం అనుమానంగానే ఉంది. 3 సినిమాల్లో 2 చిత్రాలు గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాంకు దిల్ రాజుయే నిర్మాత. మూడో మూవీ డాకు మహారాజ్ నైజాం రైట్స్ ను దిల్ రాజు తీసుకున్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్ లో రూపొందే ప్రతి సినిమాకు దిల్ రాజే డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించడంతో డాకు మహారాజ్ కూడా ఆయన చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ లెక్కన నైజాం ఏరియాలో సంక్రాంతి సినిమాలన్నిటికీ ఆచితూచి థియేటర్స్ ని సర్దాల్సిన బాధ్యత దిల్ రాజుదే. సినిమాకు వచ్చిన టాక్, క్రేజ్ ని బట్టి థియేటర్స్ సంఖ్య మారిపోతూ ఉంటుంది. పెద్ద హీరో ఎక్కువ క్రేజ్ ఉంది కాబట్టి ఎక్కువ థియేటర్స్ అన్న రూల్ వర్తించదు. ప్రాజెక్ట్ కి ఉన్న క్రేజ్ పై థియేటర్స్ లెక్కలు ఆధారపడతాయి. ఏ ఒక్క హీరో ఫ్యాన్స్ ని నొప్పించకుండా అందరికీ నచ్చేలా దిల్ రాజు అడ్జస్ట్మెంట్ ఎలా ఉంటుందో చూడాలి మరి.